గురించి మనం దాని యొక్క ఇంపార్టెంట్ విషయాల గురించి అయితే తెలుసుకుందాము. యాక్చువల్గా మనకి చెప్పాలంటే అయోధ్య రామ మందిరం ఈరోజు మనకి రాముని యొక్క ప్రతిష్ఠ జరిగింది అంటే జనవరి 22వ తేదీ 2024 సంవత్సరంలో ఈ రామ ప్రతిష్ఠ జరిగింది అంటే ఇది మనకి ప్రపంచంలోనే చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం దాన్ని చెప్పవచ్చు. మన భారతదేశంలో మనకి ఎంతో ముఖ్యమైనటువంటి విషయం కదా ఇది. మనకి శ్రీరాముని యొక్క ఆలయం ఎక్కడ నిర్మించారు అంటే అయోధ్యలో నిర్మించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే భారతదేశంలో ఈ అయోధ్య అనేది ఎక్కడ ఉంది, దాని గురించి ఏ ప్లేస్లో ఉంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూద్దాము. శ్రీరాముడిని భారతీయులందరూ కూడా హిందూ దేవుడుగా అయితే భావిస్తూ ఉంటారు. హిందువులందరూ కూడా దేవుడుగా అయితే భావిస్తూ ఉంటారు. సో ఈ అయోధ్య అనేది ఎక్కడుంది అంటే ఈ అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్లో, ఇండియాలో ఉత్తరప్రదేశ్లో అయోధ్య నగరం అయితే ఉంది. ఈ అయోధ్య నగరాన్ని రాముని యొక్క జన్మభూమిగా అయితే భావిస్తారు. శ్రీరాముని జన్మభూమి అని, రామ జన్మభూమి అని అయోధ్యని అయితే పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు అయోధ్య నగరంలో రామాలయం ప్రతిష్ఠ గురించి అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఎందుకు వచ్చింది అంటే అసలు రామాలయం అనేది ఎందుకు ఇప్పుడు నిర్మించారు అని చెప్పి తెలుసుకోవాలి అంటే దాని చరిత్ర అయితే మనం తెలుసుకోవాలి. చరిత్ర గురించి మనం ఇప్పుడు చూద్దాము. రాముని యొక్క ఆలయం నిర్మించడానికి 500 ఏళ్ల చరిత్ర అయితే ఉందండి. అంటే దీని గురించి మనం చూడాలి అంటే మొఘలుల పరిపాలన గురించి స్టార్ట్ చేయాలి. మొఘలుల పరిపాలన అనేది ఎప్పుడు ఉంది అంటే 1528వ సంవత్సరంలో మొఘలుల పరిపాలనలో బాబర్ అనేటువంటి వారు ఏం చేశారు అంటే అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించారు. ఆ బాబ్రీ మసీదు నిర్మించిన ప్లేస్ని ఎక్కడ నిర్మించారు అంటే అయోధ్యలో రామాలయం దగ్గర నిర్మించారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది బాబ్రీ మసీద్ నిర్మించాలి అని అప్పుడు ఎవరికి చెప్పారు అంటే అప్పటి కమాండర్ ఎవరు అంటే మీర్ అబీ ఖాన్కి బాబ్రీ మసీద్ నిర్మించాలి అని చెప్పి బాబర్ చక్రవర్తి ఆజ్ఞలు జారీ చేయడం అయితే జరిగింది. మీకు స్టోరీలోనే చెప్తున్నాను. ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత జరగడం గురించి కానీ దేని గురించి అయినా సరే అవన్నీ కూడా మనకి బిట్స్ వైజ్గా అయితే రావడం జరుగుతుందండి. ఏపీపీఎస్సీకి కానీ ఎవరికైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో నేను చెప్పేటువంటి ఇయర్ని కూడా ఒకసారి మైండ్ చేసుకుంటూ ఉండండి. ఇందాక చెప్పినట్లుగానే చూడండి, ఈ పాయింట్లో బాబ్రీ మసీద్ నిర్మించిన చోటుని శ్రీరాముడి యొక్క జన్మస్థలము అని చెప్తారు. మనము దీనిని రామ జన్మభూమి అని పిలుస్తారు. అయోధ్యని ఏమని పిలుస్తారు అంటే రామ జన్మభూమి అని కూడా పిలుస్తారు. మనం గమనించాల్సింది ఏంటి అంటే బాబర్ చక్రవర్తి చెప్పినట్లు అక్కడ బాబ్రీ మసీద్ నిర్మించినట్లయితే అక్కడ రామాలయం అనేది ఉండదు కాబట్టి చాలామందికి ఇబ్బంది అయితే అవుతుంది, హిందువులకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అప్పటి నుంచి అయితే ఘర్షణలు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే బాబ్రీ మసీద్ నిర్మించడం వల్ల మత ఘర్షణలు అయితే ప్రారంభమయ్యాయి. ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అంటే 1843 సంవత్సరం నుంచి 1843 నుంచి 1949 వరకు అయితే జరిగినాయి. బాగా ఘర్షణలు అయితే జరగడం జరిగింది. సో ఫస్ట్ మనకి 1843 నుంచి 1949 వరకు బాగా ఘర్షణలు జరిగితే అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి ఎక్కువ ఏంటి అంటే 1853 నుంచి 54 సంవత్సరాల మధ్యలో మత ఘర్షణలు అయితే ప్రారంభమయ్యాయి. మత ఘర్షణలు అనేవి ప్రారంభమయ్యాయి. సో అలా 1843 నుంచి 1949 వరకు మధ్య జరిగిన ఘర్షణలు 1853 నుంచి 54 మధ్యలో జరిగినటువంటి ఘర్షణలు ప్రారంభమని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 1843 నుంచి 1949 వరకు అయితే మత ఘర్షణలు జరిగాయి. అలాగే 1853 నుంచి 54 సంవత్సరంలో ఘర్షణలు అనేవి ఎక్కువయ్యాయి. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది 1949లో మత ఘర్షణల స్థాయి అనేది తీవ్ర స్థాయికి చేరుకుంది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అప్పటి నుంచి కోర్టులో కేసు వేయటం అయితే జరిగింది. పిటిషన్స్ అయితే పెట్టడం జరిగింది. రాముని యొక్క ఆలయంలో పూజలు జరుపుకోవాలి అని చెప్పేసి పిటిషన్స్ వేయడం జరిగింది. ఈ పిటిషన్స్ అనేవి 1950లో ఫరీదాబాద్లో సివిల్ కోర్టులో 2 పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. ఇట్లా మనం గమనించినట్లయితే 1950లో 2 పిటిషన్స్ అయితే కోర్టులో దాఖలు చేయడం అయితే జరిగింది. అప్పటి నుంచి కోర్టులో కేసెస్ అనేవి నడుస్తూ వచ్చాయి. ఆ తర్వాత 1986లో ఉమేష్ చంద్ర పాండే వేసినటువంటి పిటిషన్ ఆధారంగా రామ జన్మభూమిలో ప్రార్థనలు చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. రాముని యొక్క ప్రార్థనలు చేసుకోవచ్చు అని ఫిబ్రవరి 1వ తేదీన అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరి పిటిషన్ ఆధారంగా? ఉమేష్ చంద్ర పాండే పిటిషన్ ఆధారంగా. ఎప్పుడు వేశారు ఆ పిటిషన్? 1986లో వేశారు ఆ పిటిషన్ అనేది. దాని ఆధారంగా 1986లో అని ఫిబ్రవరి 1వ తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జి తీర్పిచ్చారు. ఏమని అంటే హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చు అని వివాదాస్పదమైన భూమిలో.
అయితే ప్రార్థనలు చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. కానీ అక్కడ కూడా కొన్ని ఘర్షణలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే అయోధ్య రామ జన్మభూమి స్థలాల్లో బాబ్రీ మసీదుని కూల్చివేయాలి అని చెప్పేసి ఎవరు అంటే శివసేనకు సంబంధించినటువంటి వాళ్ళు 1992లో డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదుని కూల్చివేయడం అయితే జరిగింది. ఇది అతిపెద్ద ఘటనగా అయితే మనం చెప్పవచ్చు. చూడండి, 1528లో ప్రారంభమైన బాబ్రీ మసీదు కట్టడం 1992 వరకు అయితే కూల్చివేయటం దాకా అయితే జరిగింది. ఇప్పటిదాకా ఎన్ని ఘటనలు జరిగాయో చూసారు కదా. సో ఇక మనం మళ్ళీ తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాము. గుర్తుపెట్టుకోండి, 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదుని కూల్చివేయటం జరిగింది. ఇది మనకి బిట్గా కూడా రావచ్చండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఒకసారి గుర్తుపెట్టుకోండి. బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత 2010లో ఈ వివాదాస్పదమైన భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు అయితే ఒక తీర్పు అయితే ఇచ్చింది. అదేంటి అంటే సున్నీ వక్ఫ్ బోర్డు రామ్ లల్లా విరాజ్మాన్ నిర్మోహి ఆకారాలకి పంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే 3 భాగాలుగా అయితే 2010లో ఈ భూమిని అయితే విభజించడం జరిగింది అని చెప్పి అలహాబాద్ హైకోర్టు అయితే తీర్పిచ్చింది. అయితే 2011లో సుప్రీంకోర్టు అయితే ఒక స్టే విధించింది. దాని ప్రకారం ఏంటి అంటే వివాదాస్పదమైనటువంటి భూమిని గురించి ఒక స్టే విధించింది. అదేంటి అంటే 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదం అనేది సుప్రీంకోర్టులో అనేక మార్లు విచారణ అయితే జరిగింది. చివరికి ఫైనల్గా 2019లో నవంబర్ 9న ఒక 5 సభ్యులతో కూడినటువంటి జడ్జిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పదమైన భూమిపైన ఒక చారిత్రాత్మకమైన తీర్పు అయితే ఇచ్చింది. 2.77 ఎకరాల వివాదాస్పదమైన భూమిని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్ని ఎకరాలు? 2.77 ఎకరాల భూమిని రామ మందిరం నిర్మించడానికి 2019లో నవంబర్ 9న అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. 2019లో తీర్పు అయిపోయిన తర్వాత 2020లో మార్చి 25వ తేదీన 28 ఏళ్ల పాటు టెంట్లో ఉన్నటువంటి రామ్ లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి మార్చడం జరిగింది. తర్వాత 2020 మార్చిలో ఫైబర్ టెంపుల్లోకి మార్చిన తర్వాత 2020 ఆగస్టులో 5వ తేదీన భూమి పూజ అయితే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే భూమి పూజ నిర్వహించారు. దీనికి సంబంధించి ఈ ఆలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే పర్యవేక్షిస్తూ ఉంది. 2020లో ఆగస్టు 5వ తేదీన మధ్యాహ్నం 12:44:40 దాకా అయితే ఈ భూమి పూజను అయితే నిర్వహించారు. అక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ ఒక వెండి ఇటుకను అయితే స్థాపించారనమాట. 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి భూమి పూజ చేశారు. 40 కిలోలు అంటే 40 కిలోల వెండి ఇటుక. నెక్స్ట్ ఫైనల్గా ఈరోజు అంటే జనవరి 22, 2024వ తేదీన రామాలయ నిర్మాణం అయితే రామాలయంలో రాముడి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రాముడి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తూ వస్తున్నానండి. ఫాలో అవుతూ ఉండండి తెలుగు ఆస్పిరెంట్ జోన్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.